ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. అనంతపురం జిల్లా కంబదూరు మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణాల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు సరఫరా చేస్తున్న బియ్యం పంపిణీలో అవకతవకలు చాలా జరుగుతున్నాయంటూ స్థానిక డిప్యూటీ తహసీల్దార్ నరసింహకు శుక్రవారం కంబదూరు మండల వైకాపా బూత్ కన్వీనర్ రాళ్ల అనంతపురం భీమేష్ ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల లబ్ధిదారులతో వేలి గుర్తు వేయించుని బియ్యం ఇవ్వకుండా వచ్చే కోటాలో ఇస్తామని డీలర్లు అన్నట్లు లబ్ధిదారులు తమ దృష్టికి తెస్తున్నారని ఆయన ఫిర్యాదు చేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని న్యాయం చేయాలని, సమస్య పరిష్కరించని ఎడల లబ్ధిదారులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టౌన్ కన్వీనర్ వడ్డే వెంకటప్ప, మండల కన్వీనర్ కదిరి దేవరపల్లి హనుమంతరాయుడు, వంటారెడ్డిపల్లి హనుమంతరాయుడు, వెంకటేష్లు, జల్లిపల్లి రామకృష్ణ తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. నిన్న ఎంకంపల్లో హెచ్ఎంపల్లో అదే సమస్య జరిగింది. ఆ దుగ్గి చోట అనుకుంటే ఈరోజు పొద్దున్నే నాకు చెన్నైపల్లిలో అదే, కర్నూలు అదే, నూజిమూడిలో అదే, అన్ని చోట్ల నుంచి అదే సమస్య. ఇప్పుడు టౌన్లో కూడా అదే సంస్థలు మడతపెట్టి దాంట్లో బియ్యం పోసి సంస్థలకు లోన్కి మడచేసి ఇట్లు పెడతారు. అది ఎంతవరకు ఇది సార్? అది కాదు సార్. ఇంకోటి 11వ తేదీ వచ్చినా కానీ ఇంకా లబ్ధిదారులకు వీళ్ళకి ఇంకా బియ్యం వేయలేదంటే ఇంకేం సార్? లేకపోతే రేపు ఈ స్టాక్ ఆ స్టాక్ కలిసి 1వ తేదీ 5వ తేదీ వేస్తే బాగుంటుంది. ఇంకో సమస్య ఏమంటే ఇప్పుడు ఎవరైనా తమ్ము వేసారు, తమ్ము వేస్తే ఖచ్చితంగా బియ్యం ఇవ్వాలి. ఈ నెల తమ్ము వేసినారు, మీకు రావు. ముందు నెల ఏదో వాడు పొరపాటు పడు బెంగళూరుకు ఏదో మన ఆరోగ్యం సార్ ఇంకా హాస్పిటల్కి పోయింటాడు, వాడు తీసుకుపోయినాడు, వాడికి తినేకే జరగదు. వాడు తమ్ము వేస్తే ఇప్పుడు తమ్ము వేసినారు, ఈ మళ్ళా నెల వస్తాయి అని మళ్ళా నెల రమ్మని చెప్తున్నారు. ఈ నెల తమ్మే నేర్పించుకుంటున్నారు, ఆ బియ్యం మిగులుతున్నాయి. ఈ మళ్ళా ఇప్పుడు 5 కేజీలు కేజీ, 10 కేజీలు 2 కేజీలు, 35 కేజీలు అయితే దాని 7 కేజీలు 7 కేజీలు 35 కేజీలు 7 కేజీలు